హలో ఎవరివన్, ఏపీ డీజీపీ గుప్తా గారు సోషల్ మీడియా మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాన్ని బ్యాన్ చేసేయాలన్నట్లుగా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు? ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? యాక్చువల్గా డీజీపీ గారు చాలా సైలెంట్ కూల్. గుప్తా గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఆయన ఎంత కూల్గా ఉన్నా కానీ కొంతమంది రెచ్చగొడుతూ ఉన్నారు. ఎందుకు, ఎలా అని అంటే, అసలు పోలీసుల్ని సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి నేను నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, పోలీసుల మీద తిరగబడుతున్నటువంటి మాజీ మంత్రులు మనం చూసాం. పేరు నాని గారిది చూసాం. మచిలీపట్నంలో ఉండేటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద పోయి బెదిరించేటువంటి పరిస్థితి. అలాగే నెల్లూరులో అక్కడ ఉండేటువంటి మాజీ మంత్రి ఆయన ఏమంటాడు, మన ప్రభుత్వం వస్తుంది రాబోయేటువంటి రోజుల్లో, మనం ఎవరైతే ఇవాళ కేసులు పెడతారో వాళ్ళందరినీ బట్టలిప్పి నిలబెడతాము అని చెప్పేసి ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, అసలు పోలీసుల చేత నేను సెల్యూట్ కొట్టిస్తాను మీకు, మన ప్రభుత్వం అధికారంలో రాగానే ఇప్పుడు ఎవరైతే కేసులు పెడతారో, ఎవరైతే మిమ్మల్ని జైలుకి పంపిస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం మీ చేతనే, మీ ముందే మీకే సెల్యూట్ చేపిస్తాను వాళ్ళ చేత అని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొకళ్ళు ఏమంటారు, అసలు పోలీసులను మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది, పోలీసులు ఏం చేస్తారు, కాకపోతే కేసు పెడతారు, కేసు పెట్టి జైలు వేస్తారు, బెయిల్ మీద బయటకు వస్తాం, ఏమవుతుంది, మీ పని మీరు చేయండి రప్ప అని చెప్పి ఇంకొక ఆయన అంటారు. ఇలా రకరకాలుగా పోలీసుల్ని ఒక రకంగా చెప్పాలంటే కవ్విస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, డ్రగ్స్ రహిత, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి, హ్యాపీ, వెల్దీ, అలాగే హెల్దీ ఆంధ్రప్రదేశ్ కావాలి అన్నారు. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క స్లోగన్. దానికి ప్రభుత్వంలో ఉండేటువంటి పోలీస్ శాఖ సహకరించాలి. పూర్తిగా పోలీస్ శాఖ కనుక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టకపోతే అభివృద్ధి కాదు కదా, హ్యాపీ అలాగే హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ అనేది సాధ్యం కాదు. అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే సోషల్ మీడియాని కంట్రోల్లో పెట్టాలి. ఎందుకు, సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తీసుకుంటే మనకు లేటెస్ట్దే తీసుకుందాం. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్కి. ఆ గూగుల్ డేటా సెంటర్ వస్తే, గూగుల్ డేటా సెంటర్ కారణంగా వైజాగ్ మొత్తం స్మాష్ రాబోయే రోజుల్లో అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. ఎందుకు, పెద్ద ఎత్తున రేడియేషన్ వస్తుంది. ఈ రేడియేషన్ తోటి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల లెక్కన అందరూ బలహీనం అయిపోయే అవకాశం ఉంది, కాబట్టి మొత్తం దెబ్బతింటుంది అనేటువంటిది కొన్ని పోస్టులు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 75 లక్షల మందికి 75 లక్షల ఇళ్ళకి ఇచ్చేటువంటి కరెంట్ ఎంతైతే ఉందో అంత కరెంటు వాళ్ళకి ఇవ్వాలి, ఏది గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోద్ది అని కొన్ని పోస్టులు. మరికొన్ని ఏంటి, పోలవరం కడుతున్నారు, పోలవరంలో నుంచి వచ్చేటువంటి నీళ్ళల్లో దాదాపు 30 టీఎంసీలు వాళ్ళకే ఇవ్వాలి, గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వాలి. కాబట్టి పోలవరం కడుతుంది రైతుల కోసం కాదు, అలాగే తాగునీటి కోసం కాదు, ఈ డేటా సెంటర్ ఇవ్వడానికి సరిపోతాయి, అవి వర్షాలు పడకపోతే ఎడారిగా మారిపోద్ది అని చెప్పి మరికొన్ని పోస్టులు. ఇలా రకరకాలుగా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది ప్రపంచం మొత్తం ఆహా ఊహో అంటుంటే, పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు అసలు అది లోకేష్ గారికే సాధ్యము, గద్దలా తన్నుకోపోయాడు మా దగ్గర నుంచి అని చెప్పి వాడు గగ్గోలు పెడుతుంటే, ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోస్టులు కొంతమంది ఈ స్థాయిలో పెడుతున్నారు. ఇది నెగిటివ్ క్యాంపెయినే కదా. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒకటి శుభకార్యం జరిగితే అందరూ ఆనందపడతారు. అవును సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే దీనికంటే కొంచెం ముందుకెళ్తే నకిలీ మద్యం ములకలపల్లిలో బయటపడింది. ఎక్కడ తమ్మలపల్లి నియోజకవర్గం ములకలపల్లిలో బయటపడింది. అది ఇబ్రహీంపట్నం దాకా వచ్చింది వయా తెనాలి. అసలు అది చేసింది ఎవరని అంటే, ఇప్పుడు జనార్దన్ రావు ఏం చెప్తున్నారు, మొత్తం జోగి రమేష్ చెప్తేనే నేను చేశానని చెప్పి చెబుతున్నాను. 2023 నుంచే మేము తయారు చేస్తున్నాము, గత ప్రభుత్వం నుంచే. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మేము నకిలీ మద్యాన్ని తయారు చేసి గోడౌన్స్లో పెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేషేను. నన్నేమో ఆఫ్రికా వెళ్ళమన్నాడు, నేను ఆఫ్రికా వెళ్ళిపోయాను,
ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఓకే. ఈ ప్రభుత్వం మీద బదనాం వేసేసాము మేము, ఆ విధంగా చేయమని చెప్పి జోగి రమేష్ చెప్పారు, మాజీ మంత్రి అని చెప్పి జనార్దన్ రావు చెబుతున్నాడు, వాంగ్మూలం ఇచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ఇది మొత్తం ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం తయారు చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కదా అలాగే కొంతమంది మంత్రులు తయారు చేసి నకిలీ మద్యాన్ని అమ్మడం ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించేశారు వీళ్ళు, బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపుల్లో అమ్మిస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వైన్ షాప్స్ పెట్టుకున్నారు, ఆ వైన్ షాపుల్లోని ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు వాళ్ళు, మొత్తం తెలుగుదేశం పార్టీది అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది నకిలీ మద్యం బయటికి రాగానే ఒక 2-3 రోజుల పాటు మొత్తం ఇదే ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఈ ప్రభుత్వం అందే నా తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి నారావారి సారా, నకిలీ సారా అని చెప్పి పెద్ద బ్యానర్లు కట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సార్ బట్ ఇదంతా బెడ్స్ కొట్టిందని చెప్పాలి కదా సార్. సరే బెడిచి కొట్టిందంటే ఫస్ట్ 2-3 రోజుల పాటు వాళ్ళు చేశారు కదా. ఇప్పటికీ ఏమంటున్నాడు జోగి రమేష్, నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. అతను ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. సో ఇది ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సోషల్ మీడియా బేస్ చేసుకుని, ప్రధానంగా ట్విట్టర్ బేస్ చేసుకుని. ఎక్స్ ఖాతాలో మీరు ఎక్స్ ఖాతాను ఓపెన్ చేస్తే మొత్తం ప్రభుత్వమే ఇదంతా నకిలీ మద్యాన్ని అమ్మిస్తుందని. సో ఈ ప్రచారానికి మొత్తం ఫుల్ స్టాప్ పెడుతూ చంద్రబాబు గారు ఏం చేశారు, ప్రతి మద్యం బాటిల్కి హాలో మార్క్ ఇచ్చేసి అది స్కాన్ చేసిన తర్వాత మీరు అమ్మండి అని చెప్పారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఆ రేషన్ ఎందుకు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్పి క్లియర్గా చెప్పారు. ప్లస్ అక్కడ జయచంద్రారెడ్డి తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. అలాగే కట్ట సుధాకర్ ఏదో పేరు ఉంది అతని పేరు, అతన్ని సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ. ఇమీడియట్గా సస్పెండ్ చేశారు కదా, వాళ్ళ ప్రమేయం ఇండైరెక్ట్గా ఉందని చెప్పి తెలిసి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది మొత్తం ప్రభుత్వందే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సోషల్ మీడియాలో. ఇక కొంచెం దానికన్నా వెనక్కి వెళ్తే మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు మేము ప్రభుత్వం కట్టాము, ఈ ప్రభుత్వం వేల వేసేసి కావాలని చెప్పి వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేసింది అని చెప్పి చెప్పారు. దాన్ని సోషల్ మీడియాలో ఫోకస్ చేసేసారు. నిజమే కదా అని ప్రజలు అనుకునేలాగా ప్రచారం చేసుకున్నారు. అసలు సీన్ కట్ చేసి అసలు నిజమేంటి, జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలో 5 కాలేజీలే కట్టారు, అది కూడా ఫండ్స్ ఇంకా పెండింగ్ ఉండే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలు చెల్లించింది. 5 కాలేజీలు కూడా ప్రైవేట్ కాలేజీలు లాగానే ఫీజు ఉంది, ప్రభుత్వ కాలేజీలు అని పేరు ఉంది కానీ ప్రైవేట్ కాలేజీలో కాలేజీల మాదిరిగానే వసూలు చేస్తున్నారు ఫీజు, 3 కేటగిరీలు వసూలు చేస్తున్నారు. మిగతా కాలేజీలు అసలు కట్టలా. ఇది వాస్తవం. ఇది చెప్పేటప్పటికీ అబద్ధం వెళ్ళిపోయింది కదా. సామెత చెబుతారు పెద్దలు, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా జుట్టు వస్తుందంట. ఆ టైప్లో మొత్తం వెళ్ళిపోయింది. సో అంతకుముందు ఏం చేశారు, దానికంటే ముందు మెడికల్ కాలేజీల కంటే ముందు గంజాయి డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్రచారం ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు ప్రచారం చేశారు. సో వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే కనుక ఖచ్చితంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు డీజీపీ గుప్తా గారికి కోపం వచ్చింది. ఇదంతా నెగిటివ్ ప్రాపగండా, ఈ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని జరుగుతున్న నెగిటివ్ ప్రాపగండాని బేస్ చేసుకుంటే ప్రభుత్వానికి రాష్ట్రానికి నష్టం. అందుకని చెప్పి కఠినంగా నేను నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా సరే అబద్ధాలు ప్రచారం చేసినా, లేదా భావోద్వేగాలను రగిల్చేలా ప్రచారం చేసిన, లేదా కుల ప్రాతిపదికన విభజించాలని ప్రయత్నం చేసిన, మత ప్రాతిపదికన రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిన, మీరు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి సెక్షన్లతో మీకు శిక్ష పడుతుంది, శిక్ష పడేలాగా అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గుప్తా గారు. ఓకే. సో ఆయన సౌమ్యంగా ఉండి ఆయన ఎంత కఠినంగా హెచ్చరించారంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఈ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేసేటువంటి వాళ్ళకి అనే దానికి ఒక హింట్ అనమాట ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.